సోమలత తీసుకొచ్చారండి. చాలామందికి సోమయాగం గురించి తెలుసు కదా. ఈ మధ్య ఈ సోమ అనేటువంటి అంశం మీద పాశ్చాత్యులైన యోగ శాస్త్రవేత్తలు చాలామంది కృషి చేస్తున్నారు. వీటి పట్టించుకో, వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా కృషి చేస్తున్నారు. మనం ఇంకా ఎక్కడ దాగిపోయామంటే, మన సంస్కృతిలో గొప్పతనం చెప్పబోతే ఇంకా ఎప్పుడో పాతకాలం నాటి ఈ కుల వివక్షలు, వీడు ఎక్కువ వాడు తక్కువ, ఈ గోలలు చేసి హిందూ మతం మీద బురద జల్లడమే చేస్తున్నాం తప్ప ఇందులో దాగిన అద్భుతమైన రహస్యాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోనివ్వకుండా చేస్తున్నారు దుర్మార్గులు. మనకి తెలుసుకోవాలని బుద్ధి పోయింది, తెలుసుకోనివ్వని దుర్మార్గము ప్రబలిపోయింది. అవునా లేదండి? ఒక ఆయన తోటలోకి వెళ్ళేట, అది గులాబీ తోట, అద్భుతమైన గులాబీలు. చక్కగా వెళ్ళి ఆ గులాబీలు ఏరుకు రావచ్చు కదా, లేదా చూసి ఆనందించవచ్చు కదా. కానీ అక్కడికి వెళ్ళి ఆ గులాబీ తోట పెంపకం కోసం గత్తము, ఎరువులు ఇవన్నీ అక్కడ పెట్టారు. అవన్నీ పేడ మొదలైనటువంటివి, పైగా ఆర్గానిక్ సేంద్రియమైనటువంటివన్నీ అక్కడ పెట్టారు. ఆ తోటకు వచ్చిన వాడు ఈ కుసుమాలు చూసి ఆనందించాలి, కానీ ఆ ఎరువులు గత్తమే చూసి అబ్బా ఆ తోట అంతా కంపండి, అవన్నీ ఉన్నాయండి అన్నాడు. పైగా వాడికి ఆ తోటలో ఏముందో రాయివయ్యా అంటే, అక్కడ గెత్తం ఉన్నది, దానిలో పురుగులు ఉన్నవి, దానిలో వాసన ఉంది, కనుక ఆ తోటకు వెళ్ళొద్దు అని రాశాడు వాడు. తెలివైన వాడు వెళ్ళాడు. అక్కడ చక్కటి పువ్వులు ఉన్నాయి, అందమైన చెట్లు ఉన్నాయి, అవి ఏపుగా పెరుగుతున్నాయి, వాడికి పనికొచ్చే గత్తం ఒకవైపు ఉందని రాశాడు. గత్తము యొక్క ప్రయోజనం తెలియకపోవడం వల్ల వాడు గత్తాన్ని మాలిన్యం కింద భావించాడు. ఇప్పుడు ప్రస్తుతం అలా ఉందండి హిందూ మతం. మన హిందూ ధర్మంలో ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వ్యవస్థ వస్తే, కుహనా మేధావులు కొంతమంది తయారయ్యి, వాళ్ళకి భారతదేశంలో వాక్ స్వాతంత్రం అనేది ఒకటి ఉంది గనక, ఎడాపెడా ఏదైనా పడితే పడగడానికి ఒకే ఒక్క హిందూ మతం అనేది ఒకటి ఉంది గనక దాన్ని ఎలాగైనా వాళ్ళు అవమానిస్తూ ఉంటారు, మనం విని సహిస్తూ ఉంటాం. అంతే కదా, మనం కూడా తీరిగ్గా జపాలు తపాలు మానేసి ఆ తిడుతున్న వాటిని చూస్తూ మురిసిపోతుంటాం. అందుకు దౌర్భాగ్యం. ఎలాంటి పరిస్థితులు ఉన్నామండి ఇక్కడ. కనుక అందులోనూ గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటే ప్రపంచంలో ఇంతవరకు జ్ఞానపరమైన గ్రంథాలు ఏవైనా ఉంటే అవి వేదం ముందు చాలా అల్పమైనవే. అన్నిటికంటే గొప్పదైన వేద విజ్ఞానం కలిగిన భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు ఆనందం. అయితే వేదానికి అర్థం చెప్పాలంటే ఎడాపెడా చెప్పడానికి లేదండి. ఒక ఆవిడంది, మా ఆయన పేరు కూడా వేదంలో ఉందండి అంటే వీళ్ళ ఆయన గురించి వేదం రాయలేదు. ఎందుకంటే వేదంలో యొక్క ఆయన ఎవడో కష్టపడి రోడ్డు మీద వస్తువులు మోసుకొస్తున్న వర్ణన ఉండొచ్చు, మా ఆయన కూడా మోసుకొస్తున్నాడు కనుక వేదాల్లో మా ఆయన గురించి చెప్పారని. ఈ మధ్య అలాగే తయారవుతున్నాయి. మా దేవుడి గురించి వేదాల్లో చెప్పారు కనుక వేదం మా దేవుడిని పూజించమంది అని. నీ దేవుడు పుట్టింది నిన్న మొన్న, వేదం సృష్టి ఆది నుంచి ఉంది, అది తీసుకొచ్చి దీనికి అన్వయిస్తావా? మీకు చెప్పుకోవడానికి మీకు ఒక పవిత్ర గ్రంథములు ఉన్నాయిగా, అవి చెప్పుకుని దేశం మీద పడచ్చుగా, మళ్ళీ వేదం ఎందుకు? అంత వేదమే ప్రమాణమైతే ఆ పుస్తకాలు ఎందుకు? అడగడానికి మనకు తెలివితేటల్లో వాడు ఏది చెప్తే అది వింటూ ఉంటాం. మళ్ళీ దానికి చర్చా వేదికలు, సమయం వృధా. ఏం చేస్తాం ఇక్కడ? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏవి చెప్పుకోవాలన్నా దుర్గాదేవితో జగద్గురువులతో చెప్పుకోవాలి, కానీ ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇన్ని విషయములు మనకుంటూ ఉంటాయి ఇక్కడ. కనుక సరైన దృక్పథం కావాలి. అంతేగాని పనికొచ్చే గత్తాన్ని మాలిన్యం కింద చూస్తూ తోటలో అదే ఉందని స్టేట్మెంట్లు రాసి ఆ తోటలో మాలిన్యమే ఉన్నదని పుస్తకాలు రాయడం ఎలాంటిదో, హిందూ మతంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మాత్రమే రాసేవాళ్ళు కూడా అటువంటి వారే. కానీ ఇందులో ఉన్నటువంటి పుష్పాలు, సౌందర్యాలు, వాటి యొక్క విలువలు ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం మనకంటే ఎక్కువగా నిజమైన జిజ్ఞాసులైన పాశ్చాత్య మేధావులు చేస్తున్నారు కనుక వారిని అభినందిద్దాం, ఆదర్శంగా తీసుకుందాం, మనం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది అసందర్భం కాదని నేను అనుకుంటూ జగన్మాతకి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను.